వేసింది అప్పుడు గవర్నమెంట్. ఒక కమిటీని వేసి ఓ నేల, ఓ బెంచి, ఓ కుర్చీ, ఓ బాల్కనీలై తరగతులు సృష్టించింది. ఈవేళ నేల లేదు, బెంచీ లేదు, ఒకటే క్లాసు లేకపోతే రెండే క్లాసులు, మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు. ఓకే, ఇక రేట్లు అనేది ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హానర్ చేయాలి. అలాగ హానర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసిన నిర్మాతలు వాళ్ళు వేల కోట్లు పెడుతున్నారు. ఓకే, హ్యాట్స్ అప్, సెల్యూట్, కేపబిలిటీ ఉంది, పెడుతున్నారు, మనం గర్విస్తున్నాం, సంతోషమే. కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల, నిజం చెప్పండి తమ్ముళ్ళారు, మీరు నిజం చెప్తున్న ప్రేంగా, ఆ రకంగా పెట్టడం వల్ల దానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి? పేదవాడికి సినిమా కూడా ఉంటుంది, డబ్బు ఉన్నవాడికి సినిమా కూడా ఉంటుంది. డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు, పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి? అప్పు సప్పులు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచిస్తే పాప్కార్న్ బీభత్సం రేటు చూస్తే కనీసం 1000 రూపాయలు 1500 ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడండి. సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి? ఇదేం సంక్షేమ రాజ్యం అండి? వాట్ ఆర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్? ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చేయాలి. వై? బికాస్ మీరు భారీ బట్టలు పెడుతున్నారు, పెట్టుకోండి, మీరు గొప్పగా తీస్తున్నారు, తీయండి, మేము గర్విస్తున్నాం. ప్రేక్షకుడికి ఎన్ని ఎందుకండి సినిమా బాగుందా లేదా, దట్స్ ఆల్. సినిమా బాగుంటే చూసాడు చూడడం, రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది. భారీ సినిమాలు తీస్తున్నారు, ఓకే, సెల్యూట్, దానికి వాళ్ళ మీద రుద్దకూడదు. బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆ డబ్బుతో మీరు కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ, హాలీవుడ్లో 10 కమాండ్మెంట్స్ సిసిల్ పెట్టి ఇమీడియట్ తీశాడైనా, మామూలు బడ్జెట్ కదా, వేలాది కోట్ల సినిమా తీశాడైనా. అండ్ బెన్హార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా బీభత్సమైన హిట్స్. అండ్ గాన్ విత్ ద విండ్, ఆ సినిమాలకి ఆ రోజుల్లో కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా, గూడ్స్ బళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు మేము 10 కమాండ్మెంట్ తీసాం, మేము బెన్హార్ తీసాం, చాలా ఖర్చు పెట్టాం, కాబట్టి రేట్లు పెంచండి అని అడగలా. కమ్ టు హిందీ ఫీల్డ్, కేఎస్ఎఫ్ మొగలేదాం అని టీపీ సిప్ గారు షోలే, మామూలు సినిమాలో మొగలేదాం మీరు నమ్మండి 9 years తీసాడైనా. అప్పు సప్పు చేసి మొత్తం బీభత్సం, మామూలు బడ్జెట్ కాదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సప్పులు అయిపోయాను, 9 years పట్టింది, చాలా కోట్లు పెట్టేశాను, నాకు రేట్లు పెంచండి అని కేఎస్ఎఫ్ గారు అడగలా. సిస్టమ్, ఈ రెస్పెక్టెడ్ సిస్టమ్.